రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే అది మీరే కదా కాలేజ్ మరి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటారు, అందుకని వచ్చి మరి ఇంటర్వ్యూ వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఎవరు ఇమ్మంటే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తారు. అవును, ఇస్తాను. అంత ఫ్రీగా ఉన్నాడా చింటూ? ఎస్, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను ఫ్రీగా ఉంటాను, మీరు రమ్మనగానే వచ్చేస్తాను మీ దగ్గరికి. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఇంటర్వ్యూకి అండి. అదే నేను ఇంటర్వ్యూకి నేను కూడా ఇంటర్వ్యూకి అంటున్నా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. యాక్చువల్లీ మీకు అంత సీన్ లేదని నేను ఉంది నా దగ్గర చాలా. అంత మగాడువరా నువ్వు? ఎవరికైనా చూపించారా? చూశాను, చేశాను కూడా. వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. చూశాను చేశాను అని అన్నారు కదా, ఎన్ని చేశారు, ఏం చేశారు తెలుసుకొచ్చా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 6 చేశాను. ఎంత మందితో? 7 మెంబర్స్ 7 మెంబర్స్ గర్ల్స్. నేను నమ్మను. అసలు లేస్తుందిరా నీకు? అంటే వాళ్ళందరూ నీకు లవర్సా లేకపోతే? లవర్సు, పార్ట్నర్సు అన్ని. ఇప్పుడు విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ఇప్పటికే ఉన్నారా? ఇప్పుడు లేరు. ఎందుకు? ఏంటంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఉంటే ఈ ప్రోడక్ట్ని ఎక్కువ మటుకు యూజ్ చేయను. నాకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తాను, మిగతా టైంలో వదిలేస్తాను. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. మరి వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ అయి ఉంటాయి కదా మిమ్మల్ని. అవన్నీ పట్టించుకున్నాండి. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇంకా ఫ్యూచర్లో ఇంకెంత మందితో? ఇంకా రానున్న రోజుల్లో మీలాంటి యాంకర్స్తో, మీలాంటి యాంకర్స్తో. అయిందా? బాగా అయిందా? యాంకర్స్ ఊరుకుంటారు అనుకుంటున్నావు ఏంటి అంత ఈజీగా? అదే అంటున్నాను కదా, యాంకర్స్తో అన్నాను. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. అంటే ఇప్పుడు ఈ 7 మెంబర్స్ లో ఎవరైనా యాంకర్స్ ఉన్నారా? లేరు. మరి ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నావు యాంకర్స్ తో అని? నీ అబ్బా ఎలా కనబడుతున్నాడు నీకు? అదే అంటున్నాను, యాంకర్స్తో అని. నా క్వశ్చన్ అర్థమైందా? అదంతా నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. యాంకర్స్ తో అన్నారు కదా, యాంకర్స్ అంతా చులకనగా కనిపిస్తున్నారా? కొంతమంది యాంకర్స్ అడిగాను కూడా, అది బాగా బుజ్జా. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఓకే చెప్పారా నీకు? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఏంటంటే అంత టాలెంటెడ్ ఏంటి చింటూ మోడల్? నాకు తెలీదు. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? త్వరలో అంటే ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా అన్నా.